హాల్ టికెట్ ఇట్లా పెట్టుకున్నావానే? పెట్టుకున్నా అన్న. సరేనా చెల్లి, నేను ఎగ్జామ్ హాల్ కార్డు తీస్తా, నా కలెక్షన్ చేసుకొని వస్తా. నేను ఫోన్ లేదు కదా, నేను ఎక్స్ట్రా అన్నీ ఉండి ఇటుపోకు, సరేనా? అన్న నా ఎగ్జామ్ 12:30 వరకు అయిపోతుంది. ఆ టైం వరకు అయితే అక్కడ ఉండను నువ్వు. సరే చెల్లి. అమ్మా, నేను చెల్లెని ఎగ్జామ్ తీసుకువెళ్తానే మరి. సరే కొడుక, విద్యా పరీక్ష రాసినాక ఇంటికే రా, చక్కగా ఎక్కడికి పోకు. సరే అమ్మా. చెల్లి, ఏమైందే నీకు అసలు? ఈ మధ్యలో చాలా డల్లుగా ఉంటాను. ఏం లేదు అక్క, నేనేదో డల్గా ఉంటా, నార్మల్గానే ఉన్నా కదా. లేదు చెల్లె, నువ్వు ఎట్లుంటావో నాకు తెలియదా అనే. ఏమైందో చెప్పు. ఏం లేదే అక్క. చెల్లె నిజం చెప్పే, నీకు కార్తీక్ బావ అంటే ఇష్టం కదా, కానీ ఆయన వేరే అమ్మాయిని లవ్ చేస్తానని చెప్పేసి కార్తీక్ బావని పెళ్లి చేసుకొని అంటాను కదా. లేదక్క, అట్లాంటిది ఏం లేదు. చెల్లె, నిన్ను నీ మాటలు చూస్తేనే అర్థమవుతుంది. నిజం చెప్పి ఇప్పుడు. అవునే అక్క, నువ్వు చెప్పింది నిజమేనే. కార్తీక్ బావని 4 years నుంచి లవ్ చేస్తున్నా, కానీ బావ మనసులో వేరే అమ్మాయి ఉందని తెలిసినప్పటి నుంచి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్క. మరి ఈ విషయం ముందే నాకన్నా కార్తీక్ కన్నా చెప్తే అయిపో కదా చెల్లె, నీ మాట్లాడేదాన్ని కదా. నేనే ఇలా జరుగుతుంది అనుకోలేదు అక్క. నేను ప్రపోజ్ చేసే టైంకి బావ అమ్మాయి ఆల్రెడీ లవ్లో ఉన్నారు. అవునా అనే చెల్లె, నీ లోపల నువ్వు అంత బాధ పెట్టుకుని బయటికి మంచిగా ఉన్నట్టు నటిస్తున్నావా అనే. మరి నేనేం చేయాలి అక్క? బావకి చెప్పే తీరుగా చెప్పినా, కానీ బావ అర్థం చేసుకోలేదు. అవునా అనే చెల్లె, నువ్వు కార్తీక్ని ఇంత ఇష్టపడ్డా కూడా కార్తీక్ వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని తెలిసి కూడా ఆయనకి సపోర్ట్ చేస్తాను చూడే, ఇదే నిజమైన ప్రేమ అంటే. ఏం బాధపడకే చెల్లె, దా లోపలికి వెళ్దాం.